ఖమ్మంలో మున్నేరుకు వరద ఉధృతి కొనసాగుతోంది. బైపాస్లో వచ్చే రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం నగరానికి ఒక్కటే బైపాస్ రోడ్డు ఉండడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. బ్రిడ్జ్ పై నుంచి ఒక్క వెహికల్ వెళ్లాలంటే 15 నిమిషాల టైం పడుతోంది. నిలిచిన అనేక వాహనాల్లో పెట్రోల్, డీజిల్ అయిపోతే తాళ్లు కట్టి లాక్కుని వెళ్తున్నారు వాహనదారులు. ట్రాఫిక్ సమస్యపై మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. తుఫాన్ కారణంగా ఖమ్మం నగరంలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. దాని కారణంగా ఒకవైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. యాక్చువల్గా చూస్తే కొత్త బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందని చెప్పేసి కాలోల్డ్ ప్రాంతంలో ఆ ప్రాంతం అంతా కూడా 4 వీలర్స్, లారీలు, 3 వీలర్స్ అన్నీ కూడా నిషేధించారు. దాంతోపాటుగా ఇప్పుడు మున్నేరు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా ప్రస్తుతం బైపాస్ రోడ్డు ఒక్కటే ఉండటం కారణంగా బైపాస్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాని కారణంగా వందలాది వేలాది వాహనాలు నిలిచిపోయినాయి. దాదాపుగా ఒక 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. దాని కారణంగా వాహనాలు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ ఇటు విజయవాడ, భద్రాచలం, కొత్తగూడెం, సత్తుపల్లి లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి ఉన్న వెహికల్స్ అన్నీ కూడా ఈ బైపాస్ రోడ్ నుంచే వస్తున్న కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ బ్రిడ్జి మీద నుంచే అనేక వాహనాలు వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం మున్నేరు బైపాస్ రోడ్డు వద్ద ఉన్నాం. బైపాస్ రోడ్లో కనీసం వాహనం ఒక్కొక్కటి వెళ్ళాలి అంటే దాదాపుగా ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు టైం ఈ బ్రిడ్జి దాటేందుకే సమయం పడుతుంది. దాని కారణంగా పలు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతూ ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అనేక మంది ఇక్కడే నిలిచిపోయిన పరిస్థితి ఉంది. బస్టాండ్కి వెళ్ళే వాళ్ళకు కూడా బస్సులు చాలా ఆలస్యం అవుతూ ఉన్నాయి. అవి రావాల్సిన టైంకి వచ్చే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం భారీగా ఒకటే బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్న వాహనాల కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పాలి. కేవలం ఒకటే బ్రిడ్జ్ మీద నుంచి రాకపోక సాగించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఒక వెహికల్ని మరో వెహికల్ ఓవర్టేక్ చేసి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకు అని అంటే ఓన్లీ అది యాక్చువల్గా ఒక వన్ వే కోసం మాత్రమే ఉపయోగపడే బ్రిడ్జ్ ఇది. ఆనాటి కాలంలో 2000 అరౌండ్ ఆ టైంలో దీన్ని నిర్మించడం జరిగింది. అయితే ఆనాటి పరిస్థితులు, ఆనాడు ఉన్న ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని నిర్మాణం చేపట్టారు. ఆనాటి నుంచి నేటి వరకు ఖమ్మం నగరం విస్తరించింది, కార్పొరేషన్గా మారింది, కనెక్టివిటీ కూడా బాగా పెరిగింది. ఎక్కువగా రాకపోకలు కూడా సాగిస్తూ ఉన్నారు. కార్లు, లారీలు, బస్సుల వినియోగం కూడా పెరిగింది. అనేక డిపోలు కూడా ఖమ్మం జిల్లాలో పెరిగాయి. ఖమ్మం నగరం నుంచి బయటికి వెళ్ళాలంటే కేవలం 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఒక మార్గం పూర్తిగా మూసివేయడంతో మరొక మార్గం మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ అనేది భారీగా జామ్ అవుతూ ఉంది. బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళే క్రమంలో ఇక్కడ బ్రిడ్జ్ షేకింగ్ అవుతుంది. ఇట్లా వెహికల్స్, భారీ వెహికల్స్ ఇక్కడ నుంచి వెళ్ళటం కారణంగా బ్రిడ్జ్ అనేది ఇక్కడ ఎక్కువగా లోడ్ భరించలేని పరిస్థితుల్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. హెవీ వెహికల్స్ ఏదైనా వెళ్ళినట్లయితే ఇక్కడ బ్రిడ్జ్ మొత్తం కూడా వణుకుతూ ఉంది. ఇలాంటి వరద ఉధృతి ఇలాగనే కొనసాగినట్లయితే ఎక్కడి నుంచి కూడా రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ఇంకొక మరో ఆల్టర్నేటివ్ రూట్ కూడా లేదు. ఇప్పుడు ఒకవేళ అలాంటి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తే అటు ఇల్లందు నుంచి మహిబాద్ రోడ్డు మీదకి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇల్లందు ప్రాంతం అంతా కూడా ఏజెన్సీ ప్రాంతం కావడం, చాలా లాంగ్ డిస్టెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి అటు నుంచి ఎవరు వెళ్లకుండా ఎక్కువగా ఖమ్మం నగరం మీద నుంచే వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో ప్రస్తుతం బైపాస్ రోడ్లో బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఏదైతే ఇప్పుడు మనం ఈ మున్నేరుకు సంబంధించిన బ్రిడ్జ్ ఆర్సీసీ వాల్ నిర్మాణం జరుగుతూ ఉందో విజువల్స్లో కనిపిస్తూ ఉంది. ఈ ఆర్సీసీ వాల్స్ నిర్మాణం అనేది ఈ రూరల్ మండలం వైపుగా కొంత ఎక్కువగా జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి భూ సమస్యలు లేవు, భూ నిర్వాసితులకు సంబంధించిన అంశం ఇక్కడ తలెత్తలేదు. ఎలాంటి సమస్య లేకపోవడం కారణంగా కొంత ఇక్కడ సాఫీగా జరుగుతుంది. ఈ కారణంగా ఈ ఆర్సీసీ వాల్స్ కొంత నిర్మాణం చేపట్టడం కారణంగా ఈ కాలనీలోకి, ఆర్టీసీ కాలనీలోకి ఎక్కువగా వరద నీరు అనేది రాలేదు. దాని కారణంగా ప్రజలు కొంత సేఫ్గా ఉన్నారు. అయినప్పటికీ ఒక పాయగా ఇక్కడ చీలిక ఒకటి ఏర్పడటంతో ఈ నీళ్ళన్నీ కూడా కొంత అటువైపుగా వెళ్తూ ఉన్నాయి కాలనీలోకి. ఆ కాలనీలన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్గా ఈ స్థాయి ఫ్లడ్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆర్టీసీ కాలనీ అనేది పూర్తిగా మునిగిపోయేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ ఆర్సీసీ వాల్ కొంత వాళ్ళని సేఫ్ జోన్లో పెట్టిందని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఇక్కడున్న ప్రజల్ని కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. వాళ్ళందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు. కానీ గతంలో వచ్చిన స్థాయిలో ఇప్పుడు ఇక్కడ వరద రాకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి. ఏదేమైనా కానీ
ఈ బ్రిడ్జ్ పైన భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్న కారణంగా ప్రజలు ఎవరు ఇటు నుంచి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వెళ్ళే క్రమంలో వాళ్లకు చాలా ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కేవలం ఒకటే బ్రిడ్జ్ ఉన్న కారణంగా ప్రజలందరూ కూడా అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి రాకపోతేనే మంచిది. ఒకవేళ వస్తే ఇలా ట్రాఫిక్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపుగా అటు ఏదులాపురం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది. ఎందుకంటే ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ నుంచి జరుగుతుంది కాబట్టి లారీలు అదేవిధంగా భారీ వాహనాలన్నీ కూడా రోడ్లపైనే నిలిచిపోయి ఉన్నాయి. అనేక గంటల నుంచి వాళ్ళు రోడ్లపైన నిలిచిపోయి ఉన్నారు. అనేక మంది కొంతమందికి పెట్రోల్ అయిపోయి కొంతమందికి డీజిల్ అయిపోయి ఆ కార్లు కూడా మధ్యలో ఆగిపోయి మళ్ళీ వాటిని పెట్రోల్ డీజిల్ తీసుకొచ్చి వాహనాల్లో తమ వాహనాల్లో నింపుకుంటున్న పరిస్థితి. ఏదేమైనా కానీ ట్రాఫిక్ క్లియర్ అయ్యే పరిస్థితి అయితే ఇప్పుడు కనిపించడం లేదు. అటు వరద తగ్గే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కాబట్టి ట్రాఫిక్ సమస్య ఇప్పుడే తీరే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇది మొత్తంగా బైపాస్ రోడ్లో ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.